విద్యుత్ కార్మికుల సమస్యలపై స్పందించకుండా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని కార్మికులు ఆరోపించారు. కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. తెలంగాణ విద్యుత్ కార్మికుల జేఏసీ పిలుపు మేరకు నిర్వహిస్తున్న సమ్మె గురువారం 9వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా కార్మిక నాయకులు మాట్లాడుతూ కార్మికుల సమ్మెపై యాజమాన్యం స్పందించకుండా వారిని టెర్మినేట్ చేస్తామని చెబుతూ భయభ్రాంతులకు గురి చేస్తోందని అన్నారు. ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను వీడనాడాలని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు జిట్టబోయిన లింగస్వామి, లింగారెడ్డి, అద్దంకి వెంకన్న, పాత విజయ్ కుమార్, కోటి విజయరెడ్డి, పరమేష్, ఉపేందర్, రమేష్, వెంకన్న, లచ్చిరెడ్డి, వెంకటరెడ్డి, శేఖర్, రఫియా, ప్రసన్నకుమార్, అరుణ, లక్ష్మి, శైలజ, రాజేష్, సైదులు, నాగమణి, కరుణ, కళావతి, ఆరిఫా, భారతి, నాగార్జున తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ జేఏసీ నల్గొండలో చేస్తున్నటువంటి ఈ యొక్క ధర్నా కార్యక్రమానికి వారి యొక్క హక్కుల కోసం వారు పోరాటం చేస్తూ ఉంటే ఈరోజు ప్రభుత్వం వాళ్ళని ఉద్యోగాల నుండి తీసేస్తామని చెప్పి నిన్న ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 40,000 మందిలో 20,000 మంది ఎంప్లాయీస్ వీరే ఉన్నారు. మరి వీరిని రెగ్యులరైజ్ చేయాలి. మరి దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సాక్షాత్తు వారి యొక్క పాదయాత్రలు కావచ్చు, వారు అనేక సందర్భాల్లో కూడా మరి వీరికి హామీలు ఇవ్వడం జరిగింది. మరి ఇమ్మీడియట్గా ఈ యొక్క తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ జేఏసీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేసినటువంటి ఈ యొక్క ధర్నాకి భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ వీరి యొక్క హామీలు వెంటనే నెరవేర్చేదాకా మరి భారతీయ జనతా పార్టీ కూడా వీరితో పాటు ఉద్యమం చేస్తుందని సందర్భంగా తెలియజేస్తాం. తెలంగాణ ఆర్టిజన్ జేఏసీ 9వ రోజు సమ్మె కొనసాగిస్తున్నాం. యాజమాన్యం ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శిస్తున్నది. ఈ 9 రోజుల్లో భాగంగా నిన్న చర్చలు జరిపినటువంటి దాంట్లో పవర్ జేఏసీ కొద్దిగా మద్దతు ఉపసంహరించుకుని తెలిసింది. దానికి మన బోడ కొమ్ములు గారు బాధపడుతూ ఆయన పల్స్ రేటు తక్కువై చనిపోవడం, హార్ట్అటాక్తో చనిపోవడం జరిగింది. యాజమాన్యం ప్రభుత్వం ఎందుకు ఇలా మొండి వైఖరి ప్రదర్శిస్తున్నది? ఆ రోజు గతంలో మీరు చెప్పిన విధంగానే మీకు అన్యాయం జరిగింది అని మీరే చెప్పినారు. విద్యుత్ కార్మికులకు అన్యాయం జరిగిందని మీరే చెప్పినారు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు? మా ఆర్టిజన్ కార్మికుల బతుకుల నాశనం చేస్తున్నారు మీరు. ఇలా అతని ఫ్యామిలీ ఏం కావాలి? అతను చనిపోయినాడు, మీరు తేగలుగుతారా? మీరు ఆశ పెట్టినారు ఆ రోజు. మా ప్రభుత్వం రాగానే మీకు రెగ్యులరేషన్ చేస్తానని చెప్పినారు సార్. ఇప్పటికి వేడుకుంటున్నాం మమ్మల్ని రెగ్యులేషన్ చేయాలని. మాకు ఏపీఎస్బి రూల్స్ వచ్చే వరకు ఈరోజు రీలే నిరాహార దీక్షలు చేసినాం. అవసరం అనుకుంటే ఆమర నిరాహార దీక్ష గిన నేను సిద్ధంగా ఉన్నాను. ఏది ఏమైనా పోరాటం ఆపము. మాకు రెగ్యులరైజ్ కావాలి, మాకు కన్వర్షన్ కావాలి, మాకు ఏబిఎస్బి రూల్స్ కావాలి. రేపొక్క రోజు గడివిస్తున్నాం. రేపొక్క రోజు చర్చలు పిలవాలి, మాకు సానుకూలంగా స్పందించాలి. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ జేఏసీ తలపెట్టిన సమ్మె ఈరోజు 9వ రోజు కొనసాగుతుంది. ఈరోజు 9 రోజులు విద్యుత్ ఉద్యోగులు మన ఆర్టిజన్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని ఘనంగా చేశారు. ఈరోజు మా యొక్క తోటి కార్మికుడు బోడ కొమ్ములు నిన్న జరిగిన కొన్ని చర్చలు విఫలమైతాయని చెప్పి ఆలోచనతోని మనస్తాపంతో ఎండకు వడదెబ్బ తగిలి పల్స్ రేటు పడిపోయి చనిపోవడం జరిగింది. ఈరోజు గవర్నమెంట్ కానీ మేనేజ్మెంట్ కానీ ఈరోజు ప్రతి విషయంలో వాళ్ళు గొప్పగా ఉండరంటే ఈ యొక్క విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు కష్టపడితేనే వచ్చింది. ఇక్కడ కన్జ్యూమర్ నుంచి అగ్రికల్చర్ నుంచి ప్రతి ఒక్కరికి సర్వీస్ చేసుకుంటూ ఒక గవర్నమెంట్కి ఎంత పేరు తెచ్చిందో అంత పేరు తెచ్చినాం. ఆ పేరు తేవడంలో ఫస్ట్ విద్యుత్ కార్మికులు ఉన్నది ఆర్టిజన్ కార్మికుడే. కాబట్టి ఇలా బోడకొమ్ములు ఆత్మశాంతించాలంటే మా యొక్క డిమాండ్లు చట్టబద్ధమైనవి, న్యాయబద్ధమైనవి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ఈ యొక్క డిమాండ్ను పరిష్కరించి ఈ యొక్క చర్చలకు పిలిచి మా యొక్క ఇంకొక కార్మికుడికి ఏదైనా జరగకముందే ఈ 2 రోజుల్లో అన్ని నెరవేర్చి మా యొక్క ఆశయాలు నెరవేరాలని కోరుకుంటున్నాం సార్. సమానపడికి సమాన వేతనం ఇవ్వాలనేది మా కోరిక సార్. మేము న్యాయమైన డిమాండ్కే ఉన్నాం సార్. కాకపోతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి మేము కూడా ఈ సమ్మెలో పాల్గొనడం జరిగింది సార్. ఇది 9వ రోజు సమ్మె సార్. మాకు ఎటువంటి పైనుంచి సమాచారం లేదు సార్. దయవుంచి మాకు గవర్నమెంట్ గృహజ్యోతి పథకం ఇవ్వడం వల్ల ఉన్న ఉపాధిని కూడా కోల్పోయినాం సార్. ఒకప్పుడు పీస్ రేట్ లాగా ఉన్నాం సార్. ఇప్పుడు మాకు అది పూర్తిగా ఉపాధి కోల్పోయి రోడ్డు మీదకి వచ్చినాం సార్. మాకు ఎట్టి పరిస్థితుల్లోనైనా ఏపీఎస్సీబీ రూల్స్ వర్తించాలని మేము కోరుకుంటున్నాం సార్ గవర్నమెంట్.